ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన శిష్యులతో అడిగినటువంటి ఒక ప్రశ్నను గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. ఆ ప్రశ్న ఎక్కడుందంటే లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో ఉందండి. ఆ యొక్క వచనంలో యేసుక్రీస్తు అడిగేటువంటి ప్రశ్న ఏంటి? మీ విశ్వాసము ఎక్కడ అని తన శిష్యులతో అడుగుతున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క ప్రశ్నను యేసుక్రీస్తు తన శిష్యులతో అడగడానికి కారణం ఏంటి మనకు బాగా తెలుసండి. యేసుక్రీస్తు తన శిష్యులతో ఆయన ధోనిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు అక్కడ ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ధోని యొక్క ముందు భాగంలో ఉన్నాడు. శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తుతో శిష్యులు మాట్లాడడము వారు వదిలిపెట్టి తమతో అంటే వాళ్ళ లోపల వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. యేసయ్యను వదిలిపెట్టి ఉంటారని నేను అనుకుంటున్నానండి. యేసయ్యతో మాట్లాడడం వదిలిపెట్టి వారు తమలో తాము మాట్లాడుకొని ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు? నాతో వీరు మాట్లాడలేదు కాబట్టి నేను ముందు కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళి ఆ యొక్క ధోని యొక్క వెనక వైపు వెళ్ళి ఆయన నిద్రపోయేది మనం చూస్తున్నామండి. ప్రియులారా, యేసుక్రీస్తు ఎంతవరకు ఆ ధోని యొక్క ముందు భాగంలో ఉన్నాడో అంతవరకు వారికి ఏ ప్రమాదం రాలేదు, ఏ తుఫానా, అలలు, గాలి ఏం రాలేదండి. ఎప్పుడైతే యేసయ్య ముందు భాగం నుంచి వెనక్కి వెళ్ళిపోయాడో వెంటనే అక్కడ సముద్రంలో భయంకరమైనటువంటి తుఫానా, గాలి, అలలు ఆ యొక్క ధోని మీద కొడుతున్నాయి, విసిరి కొడుతున్నాయి. వెంటనే శిష్యుల భయం వచ్చేస్తుంది. ప్రియులారా, ఇప్పుడు వారికి భయం రావడానికి కారణం ఏంటి? వెంటనే యేసు దగ్గరకు వచ్చి లేపుతున్నారు. అయ్యా, మేము నశించుచున్నాం బోధకుడా, అసలు నీకు దిగులు లేకుండా బాధ లేకుండా నిద్రపోతున్నావు అని చెప్పి ఆయన లేపుతున్నారు. ఆయన లేచి ఆ గాలి సముద్రాన్ని గద్దించాడు. వెంటనే అవంతా కూడా నిశ్శబ్దమవుతున్నాయి. ఒక మంచి నిశ్శబ్దము అక్కడ కలిగేది మనం చూస్తున్నాం. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క గాలి, తుఫాను ధోని మీద కొట్టడానికి, అలలు ఆ ధోనిని ముంచివేయడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే ఏమిటి? మొట్టమొదటిగా మనం గమనించాల్సింది యేసుక్రీస్తు ముందు ఉండవలసినటువంటి యేసుక్రీస్తు ఆయన ముందు లేడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మన జీవితంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? మన యొక్క జీవితం అనేటువంటి నావ యొక్క ముందు భాగంలో ఉన్నాడా, లేకుంటే వెనకున్నాడా? మన జీవితం అనేటువంటి నావలో, ధోనిలో యేసుక్రీస్తు ఎప్పుడు ముందు భాగంలో ఉండాలంటే ఆయనతో మనం మాట్లాడేవారిగా ఉండాలి. ఆయనతో ఐక్యత కలిగిన వారిగా మనం ఉండాలండి. చాలామంది క్రైస్తవులు ఈరోజు తమ జీవితంలో యేసయ్యను ముందు కాదండి వెనకుంచేస్తున్నారు. కాబట్టి అనేక సమస్యలకు వారు గురి అవుతున్నారండి. ఈరోజు మనం ఆలోచించవలసిన ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, మన జీవితంలో యేసయ్య ముందున్నాడా లేకుంటే వెనకున్నాడా? ప్రియులారా, మన జీవితంలో యేసయ్య ముందున్నప్పుడు మాత్రమే సమస్తంలో మనము జయాన్ని పొందుకోగలం. ప్రియులారా, ఇక్కడ యేసయ్య ముందున్నంత వరకు ఏ సమస్య రాలేదు. యేసయ్య వెనక్కి ఆయన వెళ్ళిపోయిన వెంటనే సమస్యలు కలుగుతున్నాయి, భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది. ప్రియులారా, రెండవదిగా మన జీవితం మనం ఆలోచించవలసింది, శిష్యులు భయపడుతున్నారండి, ఎక్కువగా భయపడుతున్నారు. వారు భయపడడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసేటువంటి ధోనిలోనే యేసుక్రీస్తు ఉన్నాడు, వారున్న ధోనిలోనే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దైవం మనకు దేవుడు. ఆయన యొక్క లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ప్రియులారా, సృష్టిలో యేసయ్యకు ముఖ్యమైనటువంటి ఒక పొజిషన్ అంటే ఆయన కూడా సృష్టిలో ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ధోనిలో ఉన్నాడండి. సముద్రాన్ని సృష్టించిన దేవుడు ఈ సముద్రంలో వెళుతున్నటువంటి ధోనిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సృష్టికర్తను ఆయన ద్వారా సృష్టించబడినటువంటి సముద్రము మృంగివేయగలదా? అది జయించగలదా? అది వారు గ్రహించాలి, కానీ వారు దాన్ని మర్చిపోయారండి. యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఆయన సృష్టికర్త అనేటువంటి దాన్ని మర్చిపోయారు, యేసయ్యను మర్చిపోయారు. కాబట్టి వారి జీవితంలో భయము, అవిశ్వాసం వచ్చేస్తుంది.
పిల్లరా, ఈరోజు మన జీవితంలో మనము అన్నిటికీ భయపడుతున్నాము, చాలా విషయాలకు భయపడుతున్నాము. కారణం ఏంటంటే మన యేసయ్య మన యొక్క బ్రతుకు నావలో మనతో ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నామండి. ఈ రెండు విషయాలు మన జీవితంలో సరిగ్గా ఉంటే ప్రియులారా మనం అన్నిటిలో జయాన్ని పొందుకోగలం. ఏంటది రెండు విషయాలు? మొట్టమొదటిగా యేసయ్య మన జీవితంలో ముందుండాలి అన్నిటిలో. రెండవదిగా మనతో ఉన్నటువంటి యేసయ్య ఎలాంటి గొప్ప దేవుడు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఈ రెండు మన జీవితంలో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ఆ యొక్క గాలి లాంటి, తుఫాను లాంటి, అలల లాంటి సమస్యల మీద మనము చాలా ఈజీగా, సులభంగా జయాన్ని పొందుకోగలము. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ఈ రెండు విషయాలను మాత్రం మనం సరి చేసుకుందాము. మన జీవితంలో ఎప్పుడు కూడా యేసయ్యను మనం ముందుంచుదాము. మనకు యేసయ్య ఎలాంటి వాడు అని చెప్పి మనం మర్చిపోకుండా ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు సాగదాము, జయాన్ని పొందుకుందాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ బ్రతుకు నావలో యేసయ్య ఉన్నాడనేది మర్చిపోకు. ఆ యేసయ్యను మించి నిన్ను ఏ సమస్య కూడా నిన్ను జయించలేదు, ఏ అలలు నిన్ను ముంచివేయలేవు అనేటువంటి దాన్ని నువ్వు గుర్తుంచుకొని చెప్పి యేసయ్య నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ విశ్వాసం ఎక్కడని చెప్పి తండ్రి శిష్యులతో అడిగిన దేవుడు, ఈరోజు అదే ప్రశ్నను మమ్మల్ని చూసి కూడా అడుగుతున్నావయ్యా. నీ విశ్వాసం ఎక్కడైనా మమ్మల్ని అడుగుతున్నావు. కారణం ఏంటంటే తండ్రి, మా జీవితంలో నిన్ను మర్చిపోయినాం కాబట్టి మా జీవితంలో మాకు భయం, అవిశ్వాసం కలుగుతుంది. నువ్వు ఎలాంటి దేవుడిని మర్చిపోయినప్పుడే మా జీవితంలో భయం, అవిశ్వాసం కలుగుతుందయ్యా. మా జీవితంలో సమస్యలకు కారణము ముందు ఉంచవలసిన నిన్ను తండ్రి మేము మా జీవితంలో వెనక మేము ఉంచుతున్నాం కాబట్టి మా జీవితంలో సమస్యలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ రెండు విషయాలు మా జీవితంలో సరి చేసుకోవడానికి కృప దయచేయండి. ఎప్పుడూ మా జీవితంలో నిన్ను ముందుంచడానికి, నిన్ను మర్చిపోకుండా తండ్రి నువ్వు ఎలాంటి దేవుడిని జ్ఞాపకం చేసుకొని తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపను తండ్రి ఈ యొక్క తన మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదర సహోదరులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి విరోధముగా తండ్రి యేసయ్య స్తోత్రం తండ్రి క్రియ చేస్తున్నటువంటి తండ్రి సాతాను క్రియలు తండ్రి సమస్యలు తండ్రి సాతాను తీసుకొస్తున్న ప్రతి ఒక్క సమస్యలను యేసు నామములో సముద్రాన్ని గద్దించిన దేవుడవు. వాటిని గద్దించి వారి జీవితాన్ని లయపరిచి వారికి నెమ్మది కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తును ప్రార్థిస్తూ అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.